అనడానికి కూడా సిగ్గేస్తుంది ఇప్పుడు నాకు. ఏంటి ఫోటోలు? ఎంత అందంగా ఉన్నావు చూడు నువ్వు, చర్చిలో బైబిల్ పట్టుకొని. నువ్వు పుట్టిన దగ్గర నుంచి మీ అమ్మకి నొప్పి లేకుండా పుట్టేవే సనాతన ధర్మం ప్రకారం. మరి ఎందుకు బైబిల్ పట్టుకొని ఉన్నావు, అది భగవద్గీత పట్టుకోకుండా చర్చిలో? ఎందుకు చర్చిలన్నిట్లో ఇదిగో మీ పాస్టర్ ద్వారా మీ భార్య నువ్వు పిల్లలు బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు, చర్చి పాస్టర్ గారు కాలు మొక్కుకొని ఈ మధ్యని ఇప్పుడున్న మూడో భార్యతోనే తప్పులేదు. నేను ఎప్పుడు నిన్ను ముగ్గురు పిల్లలు నన్ను తిట్టానా? సనాతన ధర్మంలో ఉండదు. నువ్వు సెక్యులర్, ఒక అమ్మాయిని డివోర్స్ చేసిన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అన్యాయం చేయకుండా, అది మన చట్టం అనుమతిస్తుంది. కానీ నేను సనాతన ధర్మం అని చెప్తూ బాప్తీసాలు తీసుకుంటూ చర్చిలకు వెళ్తూ బైబిల్ పట్టుకుంటూ నాకు బైబిల్లో మంచి వాక్యాలు గుర్తొస్తాయని చెప్తూ నువ్వు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య చిచ్చులు పెడుతుంటే దయచేసి మీడియా వారందరూ, ముఖ్యంగా యూట్యూబర్స్, మీరు వైరల్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి బయటకు రావడానికే ప్లాన్. ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు రాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యి నారా లోకేష్ని చంద్రబాబుని ముఖ్యమంత్రి అవ్వకుండా చేయడానికి అప్పుడు బయటకు వచ్చేమంటాడు. ఇప్పుడే చెప్తా, నేను అన్నాను కదా ఆయన చేయలేడని, ఆయన మోసగాడని. నేను ఎంతో మద్దతు ఇచ్చి ఆయన్ని గెలిపించాను, నన్ను చేయనివ్వలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానంటే ఇవ్వనివ్వలేదు, పెన్షన్లు ఇస్తానంటే ఇవ్వనివ్వలేదు, రైతులను ఆదుకుంటానంటే ఆదుకోనివ్వలేదు, సనాతన ధర్మంకు విరోధి చంద్రబాబు నాయుడు అని అప్పుడు బయటకు వచ్చి మాట్లాడతారు ఎలక్షన్ ముందు. ఇప్పుడు ఎలాగో ఇప్పటి వరకు 2008 నుంచి ఎన్ని వేషాలు వేశారో వాళ్ళు, అప్పుడు ఆ వేషాలు వేస్తారు. దానికి ముందే చంద్రబాబు నాయుడు గారు కరేజియస్గా ఇది సీరియస్ స్టెప్, ఆయన్ని మంత్రి పదవుల నుంచి బహిష్కరించాలి. ఆ 21 ఎమ్మెల్యేలకు ఉండమనండి, ఎవడు పట్టించుకుంటాడు? వాళ్ళు చేసేది ఏంటి? పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వేసి డబ్బులు తెస్తాడా? పవన్ కళ్యాణ్ పేరు 3000 మంది సీఈఓల్లో ఒక్కడికి తెలుసా? నన్ను తెలియనోడు ఒకడున్నాడా? ఆయన్ని తెలిసినోడు ఒకడున్నాడా? నెక్స్ట్ వచ్చేది ప్రజాశాంతి పార్టీయే మీ సపోర్ట్తో. అప్పులు తీర్చుతాం ఈ 10 లక్షల కోట్లు, అప్పటికి ఎంత అప్పు అవుద్దో చెప్తాను, 16 లక్షల కోట్లు అవుద్ది. అప్పుడు అప్పులు తీర్చి అభివృద్ధి చేసే సత్తా ఓన్లీ కేయప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్. వినండి, నిజమే, పవన్ కళ్యాణ్ స్పీచ్ అంతా నేను విన్నాను. ఏం మాట్లాడాడో ఆయనకే తెలీదు. ఆయన మాటలు ఇంతకు ముందు ఆడిన ప్రతి మాటకు ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడు. చాలా మంచి క్వశ్చన్ అండి, గాడ్ బ్లెస్ యూ. నెంబర్ 1, నేను పుట్టిన దగ్గర నుంచి సనాతన్ని అన్నాడు. ఇంతకు ముందేమన్నాడు? నేను చావేజు ఊవేజు నాస్తికుణ్ణి. 2, మా నాన్నగారు మా తల్లి దీపం పెడితే సిగరెట్లకు వాడుకునేవాడు అని అనేక సార్లు అన్నాడు. ఇప్పుడేమన్నాడు? మా నాన్నగారు మా ఇంటిలో రామనామమే పుట్టిన దగ్గర నుంచి అన్నాడు. 3, అలా అన్న మా తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు అక్కడ మోదీ గారు ఎలాగో ఈయనకు కూడా నొప్పులు లేకుండా, ఈ మధ్య మోదీ గారు అన్నారు, ఇప్పుడు సౌత్ ఇండియన్ పుట్టినప్పుడు పెయిన్ కూడా లేదట. అమ్మా తల్లి, వారిని క్షమించమ్మా, బతుకున్నావు నువ్వు. ఆ పవన్ కళ్యాణ్ని నాగబాబుని నొప్పులు లేకుండా ప్రపంచంలో ఒక్కడైనా పుడతాడా? మోదీ అంటాడు, ఆయన ఏదో అంటాడు, ఆయన అబద్ధాలు. ఆయనతో పాటు మీరెందుకు ఇలాంటి అబద్ధాలు సహిస్తారు? క్షమాపణ చెప్పమండి. తల్లిని దూషించడం కాదా నొప్పులు లేకుండా పుట్టారంటే? ఎంతో నవమాసాలు మోసి శరీరాన్ని ఇంకా నేను చెప్పలేను ఆ విషయాలు. ఎంత పెయిన్ ఉంటుందండి ప్రెగ్నెన్సీలో. ఒకసారి నా కొడుకు పుట్టినప్పుడు నేను హాస్పిటల్లో గంట ఉన్నాను కనుక నా కళ్ళతో నేను చూశాను. ఇంత పెయినా అని ప్రేమ నా భార్య మీద 100 రెట్లు ప్రేమ పెంచుకున్నాను. ఇంత ఒక తల్లి అంటే, అలాంటి తల్లిని మీరు దూషిస్తారా? 4, ఇదొకటే కాదు, హిందీ భాష మాకు వద్దు, గో బ్యాక్ అన్న పవన్ కళ్యాణ్
మా మాతృభాషల్లో చిచ్చు పెట్టకండి అన్న పవన్ కళ్యాణ్ మోదీ అమిత్ షాని తిట్టిన పేరు పెట్టి తిట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనకి హిందీ భాష వద్దా, వాళ్ళ డబ్బులు కావాలా అని మాతృభాషను అమ్మేస్తున్న పవన్ కళ్యాణ్ హిందీ భాష ఎందుకు మనకి? హిందీ రాష్ట్రాల్లో హిందీ భాష, తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష, తమిళ రాష్ట్రంలో తమిళ భాష, మలయాళం కేరళలో మలయాళం భాష, కర్ణాటకలో తమిళ భాష. ఇప్పటికే 9 భాషలను సర్వనాశనం చేసిన హిందీ భాష మనకెందుకు అడగండి. గౌరవనీయులు ఈ మధ్యనే రిటైర్ అయ్యారు మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషను ఎంత సన్మానిస్తారో అలాంటిది ఇప్పుడు మనకు తెలుగు భాష వద్దు, ఈయనకేదో 4 ముక్కల హిందీ వచ్చని హిందీ భాష కావాలట. నార్త్ ఇండియన్ మోదీ ఆయనట, వాళ్ళ ఎమ్మెల్యేతో చెప్పిస్తున్నాడు, ఈయన సౌత్ ఇండియన్ మోదీ అట. 6 తెలుగుదేశాన్ని ఈయనే గెలిపించాడట. అరే 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 బుద్ధున్నాడు ఎవడైనా అలాగంటాడా? ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 45% ఓట్లున్న తెలుగుదేశం పార్టీ, నేనే ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించలేదే. 2014లో 18 మీటింగులు పెట్టి 5%తో వాళ్ళు ఓడిపోతుంటే 5% ఓట్లు వేయించాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 5% నేనే వేయించింది. 18 ఇంత పాపులారిటీ ఉన్న మనుషుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్నాడా? నేనే గెలిపించాను అనలేదే, 5% ఓట్లు వేయించానని వాళ్ళే అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1%తో గెలిచారు, లేదా 4%తో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యేది. ఆయన కడుపు కట్టి చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్ చేశారు అక్కడ మోదీకి, జయలలితకి, కేసీఆర్కి, నవీన్ పట్నాయక్. ఈయన బీజేపీని ఈయనే గెలిపించాడట. నాకు సిగ్గేస్తుంది ఆయన మాటలు వింటుంటే ఆ టీవీ ముందు ఏం చేయాలో అర్థం అవ్వలా. అరే బాబు అరే బాబు అరే బాబు, నాశనానికి ముందు గర్వం వస్తుంది అని బైబిల్లో మాటే గుర్తొచ్చింది. ఈయన నాశనం అయిపోవడానికి ఇంత గర్వం వచ్చిందా, ఇంత అహంకారం వచ్చిందా? 8 ఒరే నీ కర్మరా వర్మ అన్నాడు వాళ్ళ అన్నయ్య, వర్మ అని పేరెట్టుకుంటా. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? మా గెలుపుని మీ చేతిలో పెడుతున్నామంటే వర్మ గారు వండ తిని వీళ్ళ మాటలకి మోసపోయిన మాటలకు లడ్డూలు తిని 1,00,000 ఓట్లు వేయించాడు ఎక్స్ ఎమ్మెల్యే వర్మ గారు. పాపం ఆయన నీ కర్మరా అంటున్నారు. ఇప్పుడు ఇంత ఇన్సల్ట్ చేయొచ్చు ఆయన పిలిపి? ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమన్నారు పవన్ కళ్యాణ్? నా గెలుపుకి మీరే కారణం అండి అని వర్మ అన్నారు. మరి ఇప్పుడేమంటున్నారు? వర్మ పేరేనెత్తాడా పవన్ కళ్యాణ్? ఇంత అవినీత ప్రపంచంలో ఇలాంటి అవినీతి కుటుంబం ఉంటుందా? చిరంజీవి పవన్ కళ్యాణ్ 10వ మాట, ఇదైతే ఆశ్చర్యంగా ఉంది. నాగబాబు అంటాడు, ఇండియన్ క్రికెట్ మ్యాచ్ మాది సమానం, జనసేనది సమపోలికలట. అయ్యయ్యో, ప్రపంచాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ ఇంగ్లాండ్ని, ఆస్ట్రేలియాని, న్యూజిలాండ్ని, జింబాబ్వే అని, పాకిస్తాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. వీళ్ళు నెంబర్ లాస్ట్ ఇన్ ద 3000 పార్టీల్లో ఇంత చిన్న పార్టీ ఉండదు, పుట్టబోదు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత 2011లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనీసం 1% ఓట్లు రాలేదు వాళ్ళకి. 2014లో ఈయన 5 పార్టీలతో సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జేడీతో పార్టీలో పోటీ చేస్తే జనసేన 5 పార్టీలతో 6% ఓట్లు వచ్చాయి వీళ్ళకి. వీళ్ళు బీజేపీని గెలిపించారు, టీడీపీని గెలిపించారు. లైఫ్లో డిపాజిట్లు రావని తెలిసి నేల మీద పడి, చంద్రబాబు నాయుడు పాదాల మీద పడి, అమిత్ షా పాదాల మీద పడి మాకు భిక్ష పెట్టండి. నిన్న కలిశాడు మరల దేనికి? ఆ చంద్రబాబు నాయుడికి మా నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వండి అని. ఈ మాటలు మీరు లైవ్లో కంటిన్యూగా ఇచ్చుకోండి, ఎంత బాగున్నాయి సత్యాలు. ప్రతి ఒక్కరు ఇచ్చుకోండి మీ రేటింగ్లు. లైవ్లు ఇచ్చిన వాళ్ళందరూ ఎడిట్ చేయకుండా దేవుడు దీవించును గాక. లైవ్లు ఎవరి వారిని దేవుడు క్షమించడు, చెప్పించుగాక అన్న అప్పుడే ఆ టైం కూడా వస్తుంది. ఎందుకు సత్యం ప్రజల ముందు తీసుకెళ్లాలో వద్దా మీడియా? నేను ఎవరినైనా తిడుతున్నానా, సత్యం మాట్లాడుతున్నానా?
ఆ పవన్ కళ్యాణ్ ఇండియన్ క్రికెట్ మ్యాచ్తో నాగబాబు పోల్చుకునే కంటే ఇంకా మా ముగ్గురు మీ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నేను, నాగబాబు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే బాగుండేమో, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అంటే బాగుండేమో. వీళ్ళు ఎవరు ప్యాకేజ్ స్టార్, ఎవరు రోజుకో మాట మార్చినాం. మోదీని, అమిత్ షాని తిట్టి ఇప్పుడు మోదీని, చంద్రబాబు లోకేష్ని తిట్టి ఇప్పుడు వారు భిక్షతో బతుకుతున్నవారు. మేము వారిని గెలిపించాం. ఆ చంద్రబాబుకైనా బుద్ధి ఉందా అనిపిస్తుంది ఒకసారి. పావుని పెంచినట్టు దత్తపుత్రుడు అనుకోని పుత్రుడిని పెంచుతున్నావా నువ్వు?